అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సంచలన నిర్ణయాలు క్యాబినెట్ భేటీ. ఇందులో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా పెండింగ్ బకాయిలు చెల్లించే విధంగా చర్యలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మార్చి 7వ తేదీన ఏపీ కేబినెట్ అయితే మరోసారి భేటీ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మార్చి 7వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశం సచివాలయంలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కేబినెట్ భేటీలో భాగంగా ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కేబినెట్ సమావేశంలో చర్చకు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఈ విధంగా రాష్ట్ర సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి ముందుగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కూడా తమ ప్రతిపాదనను మార్చి 5వ తేదీలోగా పంపించాలని రాష్ట్ర సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ నిధుల వినియోగము, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కీలక విషయాలు కేబినెట్ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి అభివృద్ధి, ఉపాధి హామీ పథకాలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇక కేంద్రంతో సంబంధాలను మెరుగుపరచుకోవడం. కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్ర సహాయ నిధులు, ముఖ్యంగా పెండింగ్ బకాయిల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. కేంద్రంతో సంబంధాలు మెరుగుపరచుకోవడం, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులను సక్రమంగా వినియోగించడం అనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వబోతోందని అంచనా. ఇక ముఖ్యమైన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం. ఈ సమావేశం అనంతరం ముఖ్యమైన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా ఇటీవలే జరిగిన రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల ప్రభావం ఈ సమావేశంపై ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీ అభివృద్ధికి సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాలపై కూడా అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఉద్యోగులకి సంబంధించి PRC IR ప్రకటనపై కీలక అంశాలు వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.